మిత్రులారా నమస్తే. రాహుల్ గాంధీ రూట్ మార్చాడండి. ఇక యుద్ధం తప్ప, ప్రతిఘటన తప్ప మరో మార్గం లేదు అని ఈ మధ్యన ఒకటే పాట పాడడం మొదలుపెట్టాడు. కేవలం పాటతో ఆపలేదు, ప్రతిఘటన బాట కూడా పట్టాడు. దీని ప్రభావం ఎలా ఉంటుంది, దీని ఎఫెక్టు సరే గవర్నమెంట్ మీద, గవర్నమెంట్ వర్గాల మీద, గవర్నమెంట్లో ఉన్నటువంటి పార్టీ మీద, పార్టీలకు సంబంధించినటువంటి అధినేతల మీద రాహుల్ ప్రభావం ఎలా ఉంటుంది ఏమిటి అనేటటువంటిది మనకు తెలిసినటువంటి విషయమే. రాహుల్ గాంధీ ఏం మాట్లాడినా దాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు, స్పందించడం లేదు. దానికి సంబంధించి అది నిజమైతే నిజం, ఒప్పు అయితే ఒప్పు, తప్పు అయితే తప్పు అని చెప్పి తప్పైతే చర్యలు తీసుకోవడం అట్లా అంటే వదిలేశారనమాట రాహుల్ గాంధీని. ఆయన మాటల్ని మనం పట్టించుకోకపోతే ప్రజలు కూడా పట్టించుకోరులే అని చెప్పేసి ప్రభుత్వం ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మిత్రులారా, రాహుల్ గాంధీ మొన్న ఇండియా అలయన్స్ మీటింగ్లో ఒక మాట చెప్పాడు. ఆయన స్పీచ్ని ఆడియో రూపంలో కూడా రిలీజ్ చేశాడు. అందులో ఏం చెప్పాడంటే, కాంగ్రెస్ పార్టీ నాట్ ఓన్లీ ఏ పొలిటికల్ పార్టీ, బేసికల్లీ ఇట్ ఈజ్ ఎ రెసిస్టెన్స్ పార్టీ. రెసిస్టెన్స్ పునాదిగా లేచినటువంటి పార్టీ, అంటే స్వాతంత్ర్య ఉద్యమంలో వచ్చినటువంటి పార్టీ కాబట్టి మాది రెసిస్టెన్స్ పార్టీ. మిగిలిన ప్రతిపక్షాలకి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి తేడా అదే అని చెప్పి చాలా స్పష్టంగా మిగిలిన ప్రతిపక్షాల నాయకులు ఏమనుకుంటారు ఏమిటి అనేటటువంటిది కాకుండా ఆయన చెప్పాల్సింది చెప్పేశాడు అన్నమాట. ఇదంతా ఎందుకు చెప్పాడా అంటే, ప్రతిఘటనే ఇక ఒకటే శరణ్యం, అదొకటే మార్గం అని ప్రతిపక్షాలకు కూడా చెప్పాలని చెప్పాడు. మీరు కలిసి వస్తారా రండి, లేకపోతే పొండి అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ప్రతిఘటనకి ఒక పక్క ప్లాన్ వేసుకున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఆ ప్లాను ఎట్లాగా ఏమిటి, ప్రస్తుతం విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు. ప్రతిఘటన అంటే కత్తి పట్టుకొను, తుపాకీ పట్టుకొను ప్రభుత్వం మీద యుద్ధం చేయడం కాదు. ప్రతిఘటన అనేక రూపాల్లో ఉంటుందన్నమాట. ప్రస్తుతం ఈయన ఎంచుకున్నటువంటి ప్రతిఘటన మొదటి ఫేజ్లో ఏమిటయా అంటే, జెన్జీ ఏదైతే ఫేస్ చేస్తుందో ఈ దేశంలో, ఆ జెన్జీ ఫేస్ చేస్తున్నటువంటి విద్యా వ్యవస్థలోని లోపాలు, పరీక్షా విధానంలోని లోపాలు, ఇవి ఓవరాల్గా ఇంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం, ఇన్ని లక్షల మంది తల్లిదండ్రులు ఆవేదనకు గురి కావడం, వాళ్ళు అప్పుల పాలు కావడం, అంత అస్తవ్యస్తంగా ఉంది. సో ఈ పరిస్థితుల్లో అసలు మన విద్యా వ్యవస్థలోనే ఏమైనా లోపం ఉందా అని చెప్పి ఆయన నిన్న రాజస్థాన్లో కోటాలో ఒక అవేర్నెస్ ప్రోగ్రాం లాగా జన్జీతో పెట్టాడు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఈ పరీక్షా విధానం, ఈ విద్యా వ్యవస్థ ఇవన్నీ ఎలా ఉందంటే, ఈ పరీక్షలు ఎలా ఉన్నాయంటే, ఒక 1,00,000 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయంటే 24 లక్షల మంది రాశారనుకోండి. 1,00,000 మందిని తీసేస్తే 23 లక్షల మంది ఏంటి పరిస్థితి? 23 లక్షల మందిని రిజెక్ట్ చేయడం కోసం మీరు ఈ పరీక్ష పెట్టారా, లేదా ఓవరాల్గా అర్హులైనటువంటి విద్యార్థులకు అన్ని అవకాశాలు వచ్చేటటువంటి విధానం ఏమైనా ఉందా? ఈ పరీక్ష విధానం అనేటటువంటిది నాట్ సెలక్షన్, రిజెక్షన్ అని చెప్తూ ఇంకా చాలా విషయాలన్నీ చెప్పాడనమాట. వీళ్ళందరినీ కూడా సప్రెస్ చేస్తున్నారు, వీళ్ళ యాస్పిరేషన్స్ని, వీళ్ళ కళల్ని చిదిమేస్తున్నారు విద్యార్థులు. విద్యా వ్యవస్థలో ఉన్నటువంటిది ఈ పరీక్షా విధానం అనేటటువంటిది ఎక్స్టార్షన్ మెషిన్ లాగా తయారైపోయిందని చెప్పేసి ఇట్లాంటి కొన్ని మాటలు చెప్పాడండి. అంతేకాదు, ఈ కేవలం ఒక నీట్ ఎగ్జామ్కి 1,32,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ భారం అంతా కూడా విద్యార్థుల మీద, తల్లిదండ్రుల మీద పడుతుంది. అది కేవలం ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి ఒక వార్షిక బడ్జెట్ అంతా అని చెప్తే మనకందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. దాదాపు 5 పరీక్షలు ఉన్నాయండి. ఎస్ఎస్సి ఎగ్జామ్ నుంచి యూపీఎస్సీ ఎగ్జామ్ దాకా 5 కీలకమైనటువంటి పరీక్షలు, జేఈఈ కానీ ఇట్లాంటి అన్ని సివిల్ సర్వీసెస్ కానీ అన్ని పరీక్షలు. ఈ 5 పరీక్షలు 5 ప్రధానమైనటువంటి మినిస్ట్రీస్కి సంబంధించిన వార్షిక బడ్జెట్ అంతా ఖర్చు. ఇదంతా కూడా ప్రజల నుంచి, సామాన్య మానవుల నుంచి గుంజేస్తున్నారని చెప్పి ఎక్స్టార్షన్ మిషన్ లాగా తయారైంది ఎగ్జామినేషన్ సిస్టమ్ అనేది. ఆయన ఏం చెప్పాడు అంటే, నేను ఒక వ్యక్తిని కానీ ఒక పార్టీని కానీ ఏమీ విమర్శించలేదు, ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ నేను లాగటం లేదు, మన వ్యవస్థలో ఉన్న లోపాలు మాట్లాడుకుందాం అని చెప్పేసి మాత్రమే మాట్లాడాడు. ఒక ఆకాంక్ష అనేటటువంటి పిల్ల ఆత్మహత్య చేసుకొని తన నోట్లో ఒక మాట మాట్లాడింది.
చివర పెట్టినటువంటి ఆ డెత్ నోట్ ఏదైతే ఉత్తరం ఏదైతే సూసైడ్ నోట్ పెట్టిందో అందులో చివరి మాట, అమ్మ నాన్న మీ ఆశలను నేను అడియాశలు చేశాను, సబ్ బర్బాద్ హో గయా అని అంటుందన్నమాట. సో ఎందుకు ఇంత దుఃఖం, పిల్లలకి ఎందుకు ఇంత ఆవేదన, వాళ్ళు ఏం చేయాలి, సిస్టంలో ఉన్నటువంటి లోపాలు ఏమిటి, వీటిని సరిదిద్దాలి కదా. పోనీ ఇన్ని అవకతవకలు ఇంత అవినీతి జరిగిన తర్వాత కొంతమంది మాత్రమే క్వాలిఫై అయ్యి బయటకు వస్తున్నారు. ఒక 1000 మంది క్వాలిఫై అయ్యి బయటకు వస్తుంటుంటే ఉద్యోగాలకి, వాళ్ళలో 1000 మందిలో 12 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. మిగిలిన 88 మంది పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం చేయాలి? రకరకాల పనిపాట్లలో వాళ్ళు జీవితాలని ఇముడ్చుకోవాల్సిందేనా? ఇది కదా పరిస్థితి. ఒక 100 మంది ఇంజనీర్లలో 80 మంది ఇంజనీర్లు నిరుద్యోగులుగా ఉంటున్నారు, క్వాలిఫైడ్ ఇంజనీర్సు. ఏమిటి ఈ వ్యవస్థ, ఏమిటి దీన్ని ఏం చేయాలి ఏమిటి అనేటటువంటిది పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ఆయన జన్జీతో దాదాపు 3000 మందితో ఆయన నిన్న సమావేశం పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ వీళ్ళు రాహుల్ గాంధీ గురించి ఏం మాట్లాడతారు ఏమిటి, రాహుల్ గాంధీ చెప్పేది నిజమా? ఒక నీట్ ఎగ్జామ్ మీదే తల్లిదండ్రులు విద్యార్థులు పెడుతున్నటువంటి ఖర్చుతో మొత్తం ఒక ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వార్షిక బడ్జెట్ అంత ఉంటుంది ఆ ఖర్చు. ఇవన్నీ కూడా నిజానిజాలు ఏమిటంటే తర్వాత వాళ్ళు మాట్లాడతారు, ఇది తప్పు అది తప్పు అని అంటారు. కానీ 100% కరెక్ట్ కాకపోయినా ఎంతో కొంత ఉందండి. మొత్తం ఈ వ్యవస్థలో అతి కీలకమైనది ఏమిటా అంటే, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు ఒక ఇంజనీరువో, ఒక డాక్టర్వో, లేకపోతే ఒక లాయర్వో, లేకపోతే ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉద్యోగమో, లేకపోతే ఒక సివిల్ సర్వీసెస్లో ఉద్యోగమో, ఇంతేనా? ఈ 4-5 ఆప్షన్స్నా? ఇంకా ఆప్షన్స్ లేవా? ఇతర డెవలప్డ్ కంట్రీస్లో ఏం చేస్తున్నారు? హైలీ పాపులేటెడ్ కంట్రీ చైనా లాంటి చోట ఏం జరుగుతోంది? వాళ్ళ విద్యా విధానం ఎలా ఉంది, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, అవన్నీ మనం గమనించాలి కదా. సో రాహుల్ గాంధీ చెప్తున్నది ఏమిటి అంటే, ఆప్షన్స్ని కుదించేసి 4-5 ఆప్షన్స్ ముందు పెట్టి పిల్లలకి ఇంకేమీ లేదు, ఇందులో సెలెక్ట్ కాకపోతే ఇక మన బతుకు లేదు, మన జీవితం లేదు, భవిష్యత్తు లేదు, ఇక అదృశ్యం అయిపోవడం తప్ప మనకు ఒక మార్గం లేదని పిల్లలు బలవంతంగా తమను తాము ఈ జీవితాల నుంచి ఎలిమినేట్ చేసుకునేటటువంటి ప్రాసెస్ లాగా ఈ వ్యవస్థ అంతా ఇలా ఉంది, ఇది కరెక్ట్ కాదు అని. దీన్ని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీని పట్ల కొంచెం సానుకూలంగా అర్థం చేసుకొని ఏమిటి మన లోపాలని వాళ్ళు కూడా గమనిస్తే మంచిది తప్పనిసరిగా. అందుకనే రాహుల్ గాంధీ, నేను ఎవరిని విమర్శించడానికి ఇందులో పాలిటిక్స్ సంబంధమే లేదు, అసలు ఇక్కడ పాలిటిక్సే మాట్లాడనని చెప్పి మాట్లాడాడు, పాలిటిక్సే మాట్లాడనన్నాడు, కేవలం లోపాల గురించి మాట్లాడాడు. సో ఈ లోపాలు ఏమిటి, అసలు ప్రైవేటు కోచింగ్ సెంటర్లలోకి మొత్తం విద్యార్థుల భవిష్యత్తు వెళ్ళిపోవడం ఏంటి, విద్యా వ్యవస్థ అంతా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళడం ఏంటి, అసలు కోచింగ్ అనేది స్కూల్ లెవెల్ నుంచి కాలేజీ లెవెల్ నుంచి దాకా అన్ని చోట్ల కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలి. అప్పుడు సామాన్య మానవుడి మీద భారం పడదు. భారం పడితే వాళ్ళు పొలం అమ్మో ఇల్లు అమ్మో పిల్లల మీద పెట్టుబడి పెడతారు, పిల్లల నుంచి మళ్ళీ వాళ్ళు తిరిగి రాబడి పొందాలని చూస్తారు. అప్పుడు ఒత్తిడి పెరుగుతుంది, అప్పుడు పిల్లల మీద భారం పెడుతుంది. ఆ భారం పడి ఆ ఒత్తిడి పెరిగి పిల్లలు ఇక మనం సక్సెస్ కాకపోతే ఏమైపోతారో అమ్మా నాన్న అని తమను తాము అంతం చేసుకునేటటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. కాబట్టి ఈ ఆప్షన్స్ పెంచాలి. ఆప్షన్స్ ఇంకా ఇవి కాదు, 5, 6 కాదు, 100,000 ఆప్షన్స్ ఉన్నాయి, చాయిసెస్ ఉన్నాయి మీకని పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పాలి, తల్లిదండ్రులు చెప్పాలి. అలాగే ప్రభుత్వం కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ మన దేశంలో సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్. దాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలి, ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవాలి. అప్పుడు చాలా వరకు తల్లిదండ్రుల మీద భారం తగ్గుతుంది. సో ఈ లోపాలన్నింటినీ కూడా ఎత్తి చూపడం కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్ జన్జీతో పెట్టాడు. ఒక పక్క కాక్రోచ్ జనతా పార్టీ వస్తుంది, వాళ్ళు కూడా ఈ విద్యా వ్యవస్థలో ఎగ్జామినేషన్ సిస్టంలో ఉన్నటువంటి లోపాలను పట్టుకుని ఎత్తి చూపిస్తున్నారు. సో జన్జీని మనం ఆకర్షించుకోవడం కోసం రాహుల్ గాంధీ ఈ ఎత్తుగడ వేసని చాలామంది విమర్శించవచ్చు. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ ఎవరిని ఆకర్షించుకోవడానికి ఏ రాజకీయ ఎత్తుగడలు అవన్నీ కూడా కాదు, ఆయన లేవనెత్తినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా లేవా, నిజంగా ఆ ప్రశ్నలలో వెనక కొద్దో గొప్ప నిజాయితీ ఉంటే ఏమిటి ఈ లోపం ఏంటి, దీన్ని ఎలా సరిదిద్దుకోవాలి ఏమిటి అనేటటువంటిది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించాలి. అలాగే ఇలాంటి ప్రతిఘటన రాహుల్ ఏదైతే తమ పార్టీ రెసిస్టెన్స్ పార్టీ అని అంటున్నాడో,
ఈ దేశంలో ఎన్నికల పోరాటం కాదు, ప్రతిఘటన ఒక్కటే మార్గం అని నమ్ముతూ రాహుల్ గాంధీ ఇప్పుడు దీన్ని మొదలుపెట్టాడో, ప్రతిపక్షాలు కూడా మరి రాహుల్ గాంధీకి అండగా నిలబడి ఆయన సాగిస్తున్న ఉద్యమంలో వాళ్ళు కూడా మేము ఉన్నాం అని చెప్పేసి, నేను సైతం అని చెప్పి అందరూ కూడా ఇంతో చేతులు కలుపుతారా ఏమిటి అనేటటువంటిది చూడాలి. సో వ్యవస్థను బాగు చేయడం కోసం ప్రతిపక్ష నాయకుడా, అధికార పక్ష నాయకుడా, విశ్లేషకుడా, జర్నలిస్టా, మేధావ, రచయిత ఎవరు మాట్లాడినా సరే వ్యవస్థ గురించి మాట్లాడుతున్నప్పుడు తప్పనిసరిగా అందులో నిజం ఉంటే ఆ పాయింట్ని మనం సమర్థించాలి. సో రాహుల్ గాంధీ ఇప్పుడు ఎన్నికల పోరాటం కాదు, నాది ప్రతిఘటనే, ఈ వ్యవస్థను చక్కదిద్దాలి. ఈ వ్యవస్థను చక్కదిద్దాలంటే ఈ యువతీ యువకులే చక్కదిద్దుకోవాలి. వాళ్ళే తమ భుజాల మీద ఈ దేశాన్ని మోసుకొని ముందుకు వెళ్ళాలి, కొత్త సూర్యోదయం వైపు ఈ దేశాన్ని నడిపించాలి. అందుకని ఆ పిల్లలని చైతన్యపరిచేటటువంటి కార్యక్రమాలు ఏవో చేపట్టినట్టుగా ఉన్నాడు రాహుల్ గాంధీ. మరి దీని పట్ల స్పందన ఎలా వస్తుంది ఏమిటి అనేటటువంటిది మిత్రులారా మనం చూడాలి. ఇది రూటు మార్చినా సరే ఈ కరెక్ట్ రూట్లోకి ఇప్పుడు వచ్చాడేమో. ఎవరైనా సరే, సామాన్య మానవుడైనా ప్రతిపక్ష నాయకుడైనా ఎవరైనా సరే, ఇదిగో వ్యవస్థను బాగు చేయాలంటే ఇలాంటి ప్రతిఘటన ఉద్యమాలంటూ సాగాలి అని చెప్పేసి సరైనటువంటి మార్గంలో ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చినట్టుగా అనిపిస్తుంది. చూద్దాం దీని మీద స్పందన ఎలా వస్తుందో. థ్యాంక్ యూ.